కలెక్టరేట్లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. అధికారులు, సిబ్బంది రాజ్యాంగ పీఠికను ఏకస్వరంతో చదివి ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగంలోని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించిన కలెక్టర్ రాహుల్ రాజ్ కుల, మత, జాతి, వర్ణ విభేదాలకు అతీతంగా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం అందించడమే రాజ్యాంగం లక్ష్యమని పేర్కొన్నారు. హక్కులతో పాటు బాధ్యతలను కూడా పౌరులు గుర్తుంచుకోవాలని, రాజ్యాంగ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఏవో యూనస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. So ఇది వాళ్ళ ఎస్పెషల్లీ తెలంగాణ లాంటి రాష్ట్రంకి అప్పుడు హైదరాబాద్ సంస్థానము భారతదేశంలో విలీనం కావడం జరిగింది. సో 1947లో మనకి ఇండిపెండెన్స్ వస్తే 1948లో చాలా మంది కూడా సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనం కావడము. సో ఇప్పుడున్న భారతదేశం ఫార్మ్ కావడం అంతా కూడా ఫుల్ ఫ్లెజ్గా మనకి 1948లో జరిగింది. బట్ దానికన్నా ముందే మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నది ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి కంటిన్యూ అయిపోతూ వస్తుంది. సో దాని ఫైనల్ రిపోర్టు మనకి ఇచ్చి అది అప్పుడు ఏదైతే ఏర్పాటు చేసినారో అప్పుడున్న పార్లమెంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కింద కూడా అది ఫంక్షన్ అవుతూ ఉంది. సో వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం 26 నవంబర్ 1949లో వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత దాని యొక్క 100% అన్ని ఫీచర్స్ కూడా దాని టోటల్ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది మనకి 26 జనవరి 1950 రోజు మనకి ఇంప్లిమెంటేషన్ ఫుల్ ఫ్లెడ్జ్ జరిగింది. సో దానికన్నా ముందు కొన్ని ఫండమెంటల్ రైట్స్ అటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రం 26 నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడున్న ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా అదే టైంలో ఇండిపెండెన్స్ వాళ్ళకు కూడా వచ్చినాయి. సో వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్స్ రాసుకున్నారు. సో మన కింద ఉన్న శ్రీలంక కానివ్వండి. సో ఎన్నో నేబరింగ్ కంట్రీస్కి అందరికి కూడా అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చేసి వాళ్ళు కూడా సో ముందు వెనుక వచ్చి వాళ్ళందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్స్ రాసుకోవడం జరిగింది. బట్ మన కాన్స్టిట్యూషన్ ఎంత స్ట్రాంగ్ అంటే కూడా ఇయర్ బై ఇయర్ మన టోటల్ అందరూ కూడా ఇంటిగ్రేట్ అయిపోతా. సో ఇంకా మనం ఇంకా స్ట్రాంగ్ నేషన్గా ఎస్టాబ్లిష్ అయ్యి సో ఇప్పుడు ఇంకొక 1 ఇయర్లో మనము థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ కూడా కాబోతాం. ఆల్రెడీ 4th లార్జెస్ట్ ఎకనామీ అయిపోయినాం. $4 బిలియన్ ఎకనామీ క్రాస్ అయిపోయినాం. ఇంకా కొన్ని రోజులలో మనము ఆల్రెడీ జర్మనీ, జపాన్ ఇవన్నీ కూడా కిందికి వేసిపోయి US, చైనా తర్వాత ఇండియానే థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా కూడా మనము కాబోతాం.